నేను నిన్ను వాడుకోవాలి అనుకుంటున్నాను. నా చేతి గండ్రగొడ్డలిగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. నేను నిన్ను సిద్ధపరచుకోవాలనుకుంటున్నాను. అనేకుల ఎదుట నిన్ను వెలిగించి వాడుకోవాలనుకుంటున్నాను. నా కుమారి, నా కుమారి, నా కుమారుడా, నా కుమారుడా, కుమారుడా, ఇదిగో నాకు ఇష్టమైనది ఇది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దిద్దుబాటు నొప్పుకునే మనస్సు, మృదువైన మనస్సు, వినయము కలిగిన మనస్సు, సాత్వికము గల మనస్సు నాకు ఇష్టం. ఎప్పుడైనా దేవుడు ఇలాంటి మాటలు మాట్లాడాడంటే మనల్ని ఆయన వాడుకోబోతున్నాడని అర్థం. ఆమేన్. ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడని అర్థం. దేవుడు ఎప్పుడైనా సరే ఆశీర్వదించాలనుకున్నప్పుడు ముందేం చేస్తాడు తెలుసా? దిద్దుబాట్లు చేస్తాడు. ఏబులో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టే కొలిమిలో పెట్టి దిద్దుబాటు చేసి రెండంతలుగా ఆశీర్వదించాడు. దేవుని పద్ధతి ఇదే. దేవుడు ఒకరిని వాడుకోవాలి అనుకున్నప్పుడు ముందు చేసే పని ఏంటో తెలుసా? లోపముగా ఉన్న వాటిని ఫస్ట్ దిద్దుతాడు, చక్క చేస్తాడు. అపోస్తలుల్ని అంతే, వాళ్ళ లోపాలన్నీ దిద్ది పరిశుద్ధాత్మ అగ్ని చేత వారిని కాల్చి శుద్ధి చేసి ఆ తర్వాత తీసుకెళ్ళి వాడుకున్నాడు. దేవుని పద్ధతి అంటే ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఫలభరితమైన పాత్రగా నిన్ను నన్ను మనల్ని చేయబోతున్నాడు ఆయన. అందుకే ఒక్కసారి ఈ మాట చేత సంధించాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా జవాబు ఎందుకు రావట్లేదు అంటే కొన్ని విషయాలు నేను చెప్పినా నువ్వు దిద్దుకోవట్లా. నేను క్షమించు అన్నవారిని క్షమించట్లా, ప్రేమించు అన్నవారిని ప్రేమించట్లా, సహాయపడు అన్నవారికి సహాయపడట్లా. ఇదిగో ఈ విషయంలో ఇలా ఉండు అని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఆ తత్వాన్ని వదిలిపెట్టట్లా. అందుకే నేను నిన్ను పక్కన పెట్టి లేదు, నా కృప పొందగోరితివా, ఆశీర్వాదం పొందగోరితివా, అయితే నేను దిద్దినట్లెల్లా నీవు దిద్దుకోవాలి, నేను చెప్పినట్లెల్లా నువ్వు సరి చేసుకోవాలి. ఎందుకంటే నా చేతి ముద్ర యుంగరముగా నేను నిన్ను వాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జనములకు వెలుగుగా నిన్ను నియమించాలి, ఆశీర్వాద కారణంగా నిన్ను చేయాలి. దానికి నీలో ఉన్న ఈ తత్వం అడ్డుపడుతుంది. అప్పుడప్పుడు నా ఆత్మ భంగపడుతుంది. గనుక ఆహాన్ని విడిచి వినయాన్ని, దీనత్వాన్ని నీవిది మొదలుకొని నీలో నీకు తొంగి చూసుకొని విమర్శించుకునే తత్వాన్ని నువ్వు సాధన చేయాలి. నా కుమారుడా, కుమారి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటల్ని సీరియస్ గా తీసుకుంటారా, వదిలేస్తారా? ఎంతమంది సీరియస్ గా తీసుకుంటారు? దిద్దుబాటు ఒప్పుకోకుండా, తన్ను తాను విమర్శించుకునే మనసు లేకుండా, లోబడే బుద్ధి లేకుండా మంచి ప్రార్థనాపరుడైతే ప్రయోజనం ఏంటి ఉందా? మంచి వాక్య జ్ఞానం అయితే ప్రయోజనం ఏంటి ఉందా? మంచి టాలెంటెడ్ అయితే ప్రయోజనం ఏముంది? దేవుడు ఒప్పుకోడే. ఇప్పుడు కొంతమంది పనోళ్ళు ఉంటారండి, నేను ఒకటి చేస్తే వాడు ఇంకొకటి చేస్తుంటాడు. ఒరే, నేను ఇది నందిరా అంటే కాదు పంది అన్నట్టు చేస్తుంటాడు ఒక్కొక్కడు. నేను వాడిని ఇష్టపడను. వాడు ఎంత పనోడైనా సరే, వాడు ఎంత పైటమస్తానైనా సరే, నేను వాడిని వాడుకోను. ఎందుకు తెలుసా? వాడికి విషయం ఉంటే ఉండొచ్చు, కానీ నేను చెప్పింది చేయడాడు, నాకు చెప్పబోతాడు. నేను వాడిని కన్విన్స్ చేద్దామంటే కన్విన్స్ కాడు. వాడు నన్ను కన్విన్స్ చేయడానికి చూస్తా అంటాడు. ఎందుకు వాడు నాకు? ఆమె ఎందుకు నాకు? నేను చెప్పిన వినకుండా నాకు చెప్పడానికి ట్రై చేసే రకాలు నాకెందుకు? నువ్వు వాడుకుంటావా అట్టంటి వాళ్ళని? చెప్పండి. మరి నువ్వు వాడుకోవు, నేను వాడుకోను. మరి ఆ టైపులో మనం ఉంటే ఆయన ఎట్టు వాడుకుంటాడు? మారు మనసు పొందమన్నాడు, పొందాలా లేదా? బాప్తీసం పొందమన్నాడు, పొందాలా లేదా? ఆయన ఏది చెబుతున్నాడో దాన్ని చేయడానికి ఎంత బాగా మనల్ని మనం అప్పగించుకుంటామో అంత బాగా అందుబాటులోకి వస్తాడు దేవుడు. అంత దగ్గర అవుతాడండి. మనం ఆయన మాట వినే కొద్దీ ఆయన చెప్పినట్లెల్లా దిద్దుకునే కొద్దీ ఇంకా దగ్గర అవుతాడు. ఫైనల్గా చెప్పాలంటే అసలు ఆయన ఇంకా భూమి మీద ఏమేం చేయాలనుకుంటున్నాడో మొత్తం నీతో చెప్పుకుంటాడు. అంత దగ్గర అయిపోతాడు.
నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచేదనా? ఆయన మనసులో ఉన్నాయన్ని మనతో పంచుకోవటానికి ఇష్టపడతాడండి దేవుడు. అబ్రహాం దగ్గరికి వచ్చి చెప్పాడు, సొదొమ గొమొర్రా వాళ్ళు నన్ను చాలా బాధ పెడుతున్నారు అబ్రహాం, నేను దాన్ని ఇంకా శిక్షిస్తాను. అబ్రామా, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. ఒక మనుషునికి చెప్పుకుంటున్నాడు ఏంటండి, మనుషుడు కాదు, భక్తిపరుడు. అందులో ఎలాంటి భక్తుడో తెలుసా? దిద్దుబాటుని ఇష్టపడేవాడు. శారమ్మ చెప్పిందని ఆగరమ్మని చేసుకున్నాడు. బిడ్డను కూడా కన్నాడు. లాస్ట్ మాటలు వినండి. బిడ్డను కూడా కన్నాడు. ఆడ 13 ఏళ్ళు 14 ఏళ్ళ బిడ్డ అయ్యాడు, పెద్దోడయ్యాడు. అంత వయసుడు అయినాక అదే శారమ్మ గారు ఏమన్నా తెలుసా? ఈ దాసిని దాని కుమారుణ్ణి తీసుకెళ్ళి నువ్వు వదిలేసిరా అంది. చేసుకోమంటివి నువ్వే, బిడ్డను కనమంటివి నువ్వే, తీరా అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి వదిలిపెట్టురా అంటే నీకేం గాడు శారా, వాడు నాకు బిడ్డ కదా శారా అనలా. దేవుడి దగ్గరికి పోయాడు. ఏంది ప్రభా, శారా ఏంది ఇట్ట అంటుంది, వెళ్ళి హాగర్ని ఆమె కుమారుడిని వదిలేయమంటుంది, వాడు నా కుమారుడు గయ్యా. దేవుడేమన్నాడు తెలుసా? శారా చెప్పిందని చేసుకున్నావుగా, శారా వదలమంది వదిలిపెట్టన్నాడు. దేవునికి స్తోత్రం. శారా చెప్పిందని చేసుకున్నావుగా, ఇప్పుడు ఆ శారా చెప్పింది పో వదిలిపెట్టుకోమన్నాడు. అయ్యా నువ్వు కూడా అంతే మాట్లాడతావు అంటే అప్పుడు అన్నాడు, పో భయపడవాక, ఇష్మాయిల్కి ఏం కాదులే, నేను వాడిని బతికిస్తాను, వాళ్ళలోంచి కూడా రాజులు వచ్చేటట్టు చేస్తాను, పో. ఆ చిన్నవాడిని నేను హానికి అప్పగించను, కీడికి అప్పగించను, నేను వాణిని కూడా దీవిస్తాను. అబ్రాహ్మ నిన్ను బట్టి, ఎవరిని బట్టి? అబ్రాహ్మను, నేను నిన్ను బట్టి వాణిని కూడా దీవిస్తాను, పో, అతని నుంచి కూడా రాజులు వస్తారు, పో, అతనికి ఏం కాదంటే బతికిచ్చా. చూడండి, దిద్దుకో అంటే వెళ్ళి దిద్దుకున్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం తను ఎంతో ప్రేమించే ఇష్మాయిల్ని తీసుకెళ్ళి వదిలేశాడు, హాగర్ని వదిలేశాడు. ఏదైనా సరే అబ్రహామా ఇది లోపం అంటే నిర్దాక్షిణ్యంగా వదిలేసే తత్వం. నీ కుమారుని తెచ్చి నాకు బలిగా అర్పించంటే లోబడే మనసు. అందుకే అబ్రహాము చరిత్ర పుటల్లో నిలిచి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. హల్లెలూయా. ప్రియులారా, భక్తులందరినీ చూడండి, అందరి దగ్గర ఇదే మృదుత్వం, ఇదే కోమలత్వం, ఇదే వినయం, ఇదే విధేయత, లోబడే మనసే కనపడిద్ది. పెడద్రం, నడమంత్రం, మిడిమేళం కనపడదు, అహంకారం అంతకన్నా కనపడదు.